భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 101వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను రేణిగుంటలో ఘనంగా నిర్వహించారు. మండల కార్యదర్శి వైఎస్ మణి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ముందుగా అంబేద్కర్ సర్కిల్ వద్దనున్న సిపిఐ పతాకాన్ని మండల కార్యదర్శి ధర్మయ్య ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర సంగ్రామంలో ప్రజలను ఏకతాటిపై నడిపి అన్ని వర్గాల వారిని స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనేలా ఉత్తేజపరచడంలో భారత కమ్యూనిస్టు పార్టీ విజయవంతమైందన్నారు. స్వాతంత్ర్యం అనంతరం అణగారిన వర్గాల ప్రజల కోసం, భూమి కోసం, భుక్తి కోసం, పీడిత జనాల ముక్తి కోసం అజరామరమైన పోరాటాలు నడిపిన కమ్యూనిస్టు పార్టీ నేటికి 100 ఏళ్లు పూర్తి చేసుకుందని తెలిపారు. అధికారంలోని కూటమి ప్రభుత్వం పీపీపీ విధానాల ద్వారా మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని తప్పుపడుతూ నాణ్యమైన వైద్యాన్ని, వైద్య విద్యను పేదలకు దూరం చేసే కుటిల ప్రయత్నాలను సాగనివ్వబోమన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల కార్యదర్శి వి కార్తీక్, మురళి, సుబ్బరాజు, సెల్వ, శివగామి, మణి, షణ్ముగం, ఉమా, రకుల్ తదితరులు పాల్గొన్నారు.